చంద్రబాబు నాయుడు గారు మాకు తొలికాంచి అన్ని కార్యక్రమాలు అనుకున్నట్టుగా ఇస్తుంటాడండి. దాని గురించి చంద్రబాబు అంటే అంతకుముందు జరిగింది వేరు, ఇప్పుడు జరగబోయేది వేరు కదా. ఇప్పుడు ప్రస్తుతానికి పర్లేదు. చాలు మాకు దేవుడి దయ వల్ల, దేవుడు దీవించాలి ఆయన్ని. బాబాయ్ గారు మీ పేరేంటి? శ్రీరామూర్తి అండి. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? చక్కగా ఉందండి. మాకు తెల్లారిసరికి పెన్షన్ తెచ్చేస్తున్నారు. రేపు 6 గంటలకి తెచ్చేస్తున్నారు. మరి సిలిండర్ బండ్ మొన్న ఒకటి ఇచ్చారు, ఉచితంగా ఇచ్చారు. అంటే డబ్బులు పెట్టాం, మళ్ళీ తను మా బ్యాంక్ అకౌంట్లో పడ్డాయి. మళ్ళీ వచ్చే నెలలోనే ఇప్పుడు ఇస్తామన్నారు. ఏదో మా అలాంటి పేదవాళ్ళకి సదుపాయం చేస్తున్నారు. ఎలా అనిపిస్తుందండి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత గ్యాస్ సిలిండర్ ప్రతి కుటుంబానికి ఇవ్వాలన్న ఆలోచన మీకు ఎలా అనిపిస్తుంది? మా లాంటి వాళ్ళకి సదుపాయం అయింది అనిపించుకుంటాను. ధనవంతులకి అక్కర్లేదు కదా, మళ్ళీ వాళ్ళు ఇచ్చేదేటి మనం తినేదేటి అన్నట్టుగా ఉంటుంది వాళ్ళకి. మా లాంటి వాళ్ళకి ఆనందంగా ఉంది. అదేవిధంగా 5 రూపాయల అన్న క్యాంటీన్ భోజనం అనేది ఎలా అనిపిస్తుంది సార్ మీకు? నాకు అన్న క్యాంటీన్ భోజనం కూడా పేదలు సదుపాయమేనండి. పేదలు మంచి ఆలోచన. ఇప్పుడు మాకు జగన్ ఇల్లు పట్టాలు ఇచ్చాడండి. మాకు ఇల్లు వస్తాయి రావో తెలీదు. మన చంద్రబాబు నాయుడు ఎక్కాడు, మాకు వస్తాయని నమ్మకంగా ఉంది. అంటే ఇల్లు పట్టాలు ఇచ్చారు, అది వచ్చే టైంకి అటు ఇటుగా మారింది గవర్నమెంట్. ఇప్పుడు దీని మీద కూడా ఫోకస్ చేస్తే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తే బాగుంటుంది మీ అభిప్రాయం? మా అభిప్రాయం మా లాంటి వాళ్ళకి ఇల్లు ఇస్తే గృహంలో చెప్పినట్టయినా చాలా మంది అంటున్నారు, అంటే ఇల్లు పట్టాలు వచ్చినాయి కానీ ఇల్లు అనేది చూపెట్టలేదు. ఇప్పుడు ఇవ్వలేదండి, పట్టాలు మాత్రం ఇచ్చారండి. మరి చంద్రబాబు నాయుడు గారు మీలాంటి వాళ్ళు ఆలోచించి మంచి ఇల్లులు ఇస్తారని నమ్మకం ఉందా? పెద్ద ఇల్లు ఇస్తాము, పెద్ద అక్కర్లేదు. మా లాంటి పేదోళ్ళకి ఇద్దరు మా భార్య భర్తలు ఉన్న ముసలోళ్ళు టీనీలు అమ్ముకొని నేను వ్యాపారం చేసుకొని అద్దె కట్టుకుంటాను. పెన్షన్ డబ్బులు వస్తే 4,000 అద్దె కట్టేస్తాను. 4,500 నాకు అద్దె. జీవనోపాధి టీనీలు అమ్ముకొని బతుకుతాను. మా లాంటి వాళ్ళకి ఇల్లు వస్తే చాలా సంతోషించామండి. నమ్మకం ఉందా చంద్రబాబు నాయుడు వచ్చేది చేస్తారని మాకు నమ్మకం ఉందండి. నమ్మకండి చంద్రబాబు నాయుడు గారు మాకు తొలికాంచి అన్ని కార్యక్రమాలు అనుకున్నట్టుగా ఇస్తుంటాడండి. దాని గురించి మాకు 1000 రూపాయలు పెన్షన్ నాకు ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత 2,000 చేశారు. ఆ తర్వాత జగన్ గారు ఎక్కారు. ఒక 1000 రూపాయలు పెన్షన్ అంటే సంవత్సరానికి 250 నెల అలా 3,000 చేశారు. ఇతను ఇస్తానంటే 3,000 ఇచ్చేస్తాడు, 4,000 అంటే 4,000 ఇచ్చేస్తాడు. అంతేగాని ఇంకా మా ఆలోచి చేయడు. అది నమ్మకం అయితే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన నమ్మకం ఉంది మాకు. బాబాయ్ గారు మీ పేరేంటి? దుర్గారావు. ఓకే, ఎలా ఉంది సౌకర్యాలు? చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పరిపాలన ఎలా అనిపిస్తుంది? సౌకర్యాలు బాగానే ఉన్నాయండి. పరిపాలన ఎలా ఉంది చంద్రన్న పరిపాలన? చంద్రబాబు అంటే అంతకుముందు జరిగింది వేరు, ఇప్పుడు జరగబోయేది వేరు కదా. ఇప్పుడు ప్రస్తుతానికి పర్లేదు. పింఛన్ మీలాంటి పెద్దవాళ్ళకి 4,000 పింఛన్ పెంచుతా అన్నారు కదండి, ఎక్కిన వెంటనే పెంచారా లేదా? పెంచాలి, వెంటనే పెంచాలి. 4,000 డైరెక్ట్ మీకు వచ్చేస్తున్నారా, మీకు మీరే తెచ్చుకుంటున్నారా? డైరెక్ట్ వచ్చేస్తున్నారు. మరి 4,000 చేయడం వల్ల మీలాంటి పెద్దవాళ్ళకి అంటే సౌకర్యంగానే ఉందండి? ఈ 4,000 చేయడం వల్ల మీకంటూ ఏదైనా ఉపాధి కలుగుతుందా? ఉపయోగపడుతుందండి, మంచి కాటికి ఉపయోగపడుతుంది. మరి అదేవిధంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు కదండి, 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి కుటుంబానికి ఇవ్వాలంటున్నారు. సంవత్సరానికి ఒక్కొక్క సిలిండర్ 3 నెలలకు ఇచ్చుకుంటూ పోవాలి. 3 సిలిండర్లు సంవత్సరానికి చేరాలి కుటుంబానికి అన్నారు. దీని మీద మీకు ఏమైనా తెలిసిందో? వచ్చిందా గ్యాస్ సిలిండర్? ఉచితంగా వచ్చినారా? అదేవిధంగా ఈ గ్యాస్ సిలిండర్ ఇవ్వడం వల్ల ప్రజలకు అందరికీ కుటుంబానికి ఉపాధి కలిగిద్ది అంటారా? ఒక గ్యాస్ సిలిండర్ ఉపయోగపడుద్ది కదండి. ఇప్పుడు 3 గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారంటే సంవత్సరానికి 3,000 కొంతవరకు తగ్గినట్టే ఆడవాళ్ళకి. 3,000 అలా సౌకర్యం తగ్గినాయి కదా. అదేవిధంగా గతంలో మీరు పెద్దవాళ్ళు కదండి, ఎంతోమంది ముఖ్యమంత్రిని చూశారు. ఏ ముఖ్యమంత్రి అయినా ఇలాంటి గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం కానీ ఇలాంటివి చేయడం కానీ ఏమైనా చూసారా? ఇంతవరకు లేదు. మరి ప్రస్తుతానికి ఇదే స్టార్టింగ్. ఓకే, ఇలా స్టార్ట్ చేశారు కదా గ్యాస్ సిలిండర్ అనేది, మంచి ఆలోచన అంటారా ఇది? అది ఉపయోగపడుతుంది కదా ఆలోచన, కానీ అది అమలు పరిస్థితి కరెక్ట్గా నడవాలి కదా. ఓకే, కొంతమంది నడిచింది, కొంతమంది ఆగిందని చెప్పి కంప్లీట్ జరుగుతుంది. ఓకే, కంప్లీట్గా 100% అయిపోతే సక్సెస్ అయ్యిద్ది అంటారా? అంతే కదా. ఓకే, మామగారు మీ పేరేంటి? సువార్తమ్మ. ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? 6 నెలలు అయింది కదా వచ్చి, బాగానే ఉందా? ఏం బాగుంది? పెన్షన్ వస్తుందా? వాళ్ళే వచ్చిస్తున్నారా? వాళ్ళే ఇంటికి వచ్చేస్తారమ్మా, తలుపు కొట్టేస్తున్నారమ్మా. మరి 4,000 పెంచుతానన్నారు కదా, చేశారా? 4 ఇస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు ఎక్కిన వెంటనే నేను 7,000 ఇస్తాను 2 నెలలు కలిపి అని అన్నాడు. ఇచ్చాడా 7,000?
స్టార్టింగ్ లో 7,000 ఇచ్చారు. ఇచ్చారు. అన్నమాట మీద నిలబడ్డాడు. నిలబడ్డాడమ్మా. మంచిదే అంటావా 4,000 ఫంక్షన్ చేయడం అనేది? చాలు మాకు దేవుడి దయ వల్ల. దేవుడు దీవించాలి ఆయన్ని. ఎందుకు అంత నమ్మకం ఏంటి చంద్రబాబు నాయుడు మీద? చెప్పు, మంచి చేస్తాడా? అభిమానమా? మంచి చేస్తాడని నమ్మకం ఉందా? ఎందుకు అంత నమ్మకం? చంద్రబాబు నాయుడు గారు గ్యారెంటీ మాట్లాడితే తిరగడండి, చేస్తాడు. అంటే ఇక్కడ ఉన్న సెక్రటరీ వాళ్ళే వచ్చి మీ దగ్గరికి వచ్చి 4,000 ఇస్తున్నారా? ఇస్తున్నారా, మీరు వెళ్ళి తెచ్చుకుంటున్నారా? పొద్దున్నే వచ్చేస్తున్నారు అవి తలుపు కొట్టి. అది కళ్ళు పడట్లేదు, చేయి పడట్లేదు, ఏలు ముద్ర పడట్లేదు, అలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? లేవు. ఇసుకుంటున్నారా వచ్చిన వాళ్ళు? నవ్వుతూ చెబుతున్నారు మీలాగే. అంత బాగానే జరుగుతుంది. ఓకే, మరి మనకి ఏమైనా వాటర్ నీళ్ళు సౌకర్యాలు కానీ రోడ్లు కానీ అన్ని దేవుడి దయ వల్ల. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్లు కానీ మంచిగా ప్రజలకు మంచి చేస్తాడని నమ్మకం ఉందా? గెలిపించుకున్నారు కదా మీరే. బాగానే చేస్తున్నారు. బాగానే చేస్తున్నారా? 50 రోజులు చూడాలంట. ఇంకా ఉచిత గ్యాస్ సిలిండర్లు అంటున్నారు, మరి నాకు తెలియదు అయ్యా. తెలీదా? ఒక్కదాన్ని నేను. పింఛన్ అవుతుందిగా, ఆనందం కాలక్షేపం అలా చేసేస్తుందా? చాలు. చక్కగా బాగుంది, చెట్టు కింద నీకు మంచం అక్కడ. టయానికి ఇచ్చేస్తున్నారా? అమ్మా పొద్దున్నే 1వ తారీఖే గవర్నమెంట్ జీతం లాగే. ఫుల్ హ్యాపీగా ఉన్నట్టు. సంతోషంగా ఉందమ్మా దేవుడి దయ. అసలు చంద్రబాబు నాయుడుకి ఏం చెప్పను చెప్పు. దేవుడు దీవించాలి ఆయన్ని. ఓకే.